హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక మంచి హెయిర్ ఆయిల్ అనేది షేర్ చేస్తాను. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. సో, ఇక్కడ నేను చూపిస్తున్నది టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ అనమాట. ఇది హెయిర్‌కి పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటనేది క్లియర్‌గా చెప్తాను. బట్ ఇది పెట్టుకునేటప్పుడు ఎక్కువ మోతాదులో అస్సలు పెట్టుకోకూడదండి. ఓన్లీ డ్రాప్స్ వైస్‌గా మాత్రమే పెట్టుకోవాలి. ఇది పెట్టుకోవడం వల్ల తలలో ఉన్నటువంటి డండ్రఫ్ అంతా పోతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ గానీ, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ గానీ అంతా కూడా పోతుందనమాట. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా! ఈ సమ్మర్‌లో చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 5 చుక్కలు వేసుకోండి. నేనొచ్చేసి ఎక్కువ వేస్తాను. ఎందుకంటే నాకు, మా పాపకి పెట్టుకోవడానికి. సో, 5 చుక్కలు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో వచ్చేసి కోకోనట్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ గానీ కలుపుకోవాలి. డైరెక్ట్‌గా అయితే ఇది ఎక్కువ పెట్టుకోకూడదు. డైరెక్ట్‌గా పెట్టుకోవడం వల్ల దీని యొక్క గాఢత ఎక్కువైపోయి మళ్ళీ స్కిన్ అలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఓన్లీ 5 డ్రాప్స్ మాత్రమే వేసుకోవాలి ఒక్కళ్ళకి. సో, ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు హెయిర్‌కి పెట్టుకోవాలి. హెయిర్ పెట్టుకున్నప్పుడు ఆయిల్ ఫస్ట్ హెయిర్ అంతా కూడా కోంబ్ చేసుకోవాలి చిక్కులు లేకుండా. చిక్కులు ఉన్నప్పుడు పెట్టుకుంటే కనుక ఆయిల్ అంతా కూడా చిక్కులో ఉండిపోయి జుట్టుకి అస్సలు పట్టకుండా యూజ్‌లెస్ అయిపోతుందనమాట. సో, కాబట్టి ఎప్పుడు కూడా ఆయిల్ పెట్టుకునేటప్పుడు ముందు బాగా చిక్కులు తీసేసుకోండి. చిక్కులు తీసుకున్న తర్వాత ఎలా పెట్టుకోవాలి ఏంటండి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ హెయిర్ చూసారు కదా మా పాపది. చాలా సాఫ్ట్‌గా, సిల్కీగా, స్మూత్‌గా ఉంటుంది. అలాగే షైనీగా కూడా ఉంటుంది. ఎందుకంటే వాడే షాంపూస్ కానీ, ప్యాక్స్ కానీ, ఆయిల్స్ కానీ అన్నీ కూడా న్యాచురల్ వేలోనే ఉంటాయి. సో, ఈ వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అదేవిధంగా హెయిర్ అనేది స్ప్లిట్ ఎండ్స్ లేకుండా ఉంటుంది. డండ్రఫ్ లేకుండా ఉంటుంది కూడాను. సో, ఇప్పుడు ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల మీకు ఎవరికైనా డండ్రఫ్ ఉంటే కనుక వెంటనే డండ్రఫ్ పోతుందండి. చాలామందికి సమ్మర్‌లో స్వెట్‌కి తలంతా స్వెట్ పట్టేసి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, లేదంటే ఫంగస్ ఇన్ఫెక్షన్ కానీ, లేదంటే స్మెల్ వచ్చేస్తూ ఉంటది బాగా హెయిర్ అంతా కూడా. అలాంటి స్మెల్ గానీ, ఇన్ఫెక్షన్ కానీ, డండ్రఫ్ కానీ లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఎసెన్షియల్ టీ ట్రీ ఆయిల్ అనేది యూజ్ చేయొచ్చు. ఇలా చిక్కులు తీసేసుకున్న తర్వాత 2 పాయల కింద తీసుకొని ఇలా 2 పాయలు తీసుకున్న తర్వాత జుట్టు కుదులకి బాగా పట్టించాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆయిల్ పెట్టేటప్పుడు జుట్టుకి కుదులకి మానేసి జుట్టుకి పట్టిస్తారు. దానివల్ల ఎలాంటి ఉపయోగం అస్సలు ఉండదు. ఎప్పుడు కూడా ఆయిల్ అనేది జుట్టు కుదులకి బాగా పట్టించడం వలన ఆయిల్ అనేది మంచిగా జుట్టు అనేది అబ్జర్వ్ చేసుకుంటది. దాని ద్వారా ఏమవుతుందంటే కనుక జుట్టుకి మంచి బలాన్నిచ్చి, పోషణ ఇచ్చి జుట్టు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఆయిల్ కూడా జుట్టుకి బాగా పట్టడం వల్ల ఏమవుతుందంటే డండ్రఫ్ కూడా పోతుందనమాట. తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ ఉంటది. అలాగే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మర్చిపోకుండా ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి.